హాయ్ అండి, ఈరోజు మనము కేరళ స్పెషల్ ఒక వెరైటీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. కొబ్బరికాయలు 2, బెల్లం అండి, ఏంటి బియ్యం పిండి, ఇవి యాలకులు, ఇవి నెయ్యి ప్యాకెట్స్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి బాయిల్ చేసిన వాటర్ అండి, వేడి నీళ్ళతో కలుపుకుంటారు. రెండు నెయ్యి ప్యాకెట్స్ మొత్తం వేసేద్దాం. కొంచెం వేసుకుందాం. ఈలోపు మనము కొబ్బరి తురుముకోవాలి. జాగ్రత్త నెలకేసి కొట్టలేకపోతే. కొబ్బరి ముక్కలు కడిగేసుకుని అప్పుడు తురుముకుందాము. ఓకే అండి, కొబ్బరిని అయితే తురిమేసుకున్నాం, ఒక పక్కన పెట్టుకుంటున్నా. బెల్లం కూడా తురుముకోవాలి కాబట్టి ఓకే అండి, కొబ్బరి తురుము బెల్లం తురుము ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు యాలకులు కొంచెం పౌడర్లో నూరుకున్న తర్వాత కలుపుకొని అప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి యాలకులు, దీన్ని ఇప్పుడు మనం నూరుకుందాం పొడిగా. యాలకులు నూరుకున్నామండి, ఏదో అలాగా. బెల్లం తురుము కొబ్బరి తురుము అన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా. అన్నీ ఇప్పుడు యాలకులు పొడి ఇలాగా కచ్చాపిచ్చా దంచుకున్నది ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. యాలకులు పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. మేము కచ్చాపిచ్చా దంచుకున్నాం, మరి మేము రాయి బాలేదు, నూరలేకపోయాము, రాయి బాగోలేదు, బలం సరిపోలేదు. మెయిన్ అసలే బక్క ప్రాణి. ఓకే అండి, రెడీ. ఇది నీట్గా కలిపేసుకున్నాను, బెల్లము కొబ్బరి తురుము. దీన్ని ఇప్పుడు ఇందాక మనము ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి బియ్యం పిండి, దాంట్లో వేసి అప్పుడు పొయ్యిలో పెట్టుకుందాం. ఇదిగోండి ముందుగా కట్ చేసిన అరిటాకు, ఇందాక మనం చెప్పాం కదా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి, ఆకుకి ఇలా చేసి ఇలా ఒత్తుకోవాలండి. అలానే తిక్కుగా కాదు, అలానే పలచక కాదు. దీనికి ఇప్పుడు తురుముకొని అన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న బెల్లము కొబ్బరి తురుము వేసుకోవాలి.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇలా పెట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. అన్నీ ఒకేసారి సిద్ధం చేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్ ఇదిగోండి, ఇదంతా వాటర్ తెచ్చేసుకున్నాను. వాటర్ ఎత్తేసుకున్నాను. ఓకే ఓకే, ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇవి నీట్గా సెట్ చేస్తున్నాను. దీని మీద పెట్టేసుకుంటున్నాను. ఓకే అండి, వేసేసుకున్నాం. దీని మీద వేసేసాను. దీని మీద ఇప్పుడు మూత వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, అది అవ్వేలోపు మాకు ఆకలి వేస్తుంది. టైం చూస్తే 3 అయిపోతుంది, అందుకే మేము భోజనం చేస్తున్నాం. ఈలోపు అగ్గి చాలా ఫాస్ట్గా కాలుతుంది. మన మామూలుగా కాలట్లేదండి, ఎవరు దాని ప్లేస్కి వెళ్ళకుండానే అవుతుంది. వన్ అవర్ బాయిల్ చేసాం. మరి చూద్దాం మరి ఎలా వచ్చిందో. చూసి టేస్ట్ చేసి చెప్తాం. చూడండి అత్తాక ఇలా మాడిపోయింది. సూపర్ అనేసి అనుకున్నాము. ఇదిగోండి ఇలా వచ్చింది. 1 అవర్ బాయిల్ చేసాము. చూస్తుంటేనే మరి ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాం. ఊదామన్నారు కాలుతుంది, ఊదాలి. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సూపర్ మరి టేస్ట్ అయితే.